ఇవన్నీ టాయ్స్ కదా. చూడండి ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయి. చూడండి చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ఇదంతా సామాన్లు స్టోర్ అన్నమాట. ఫ్లవర్ ఇవన్నీ బుక్స్ అన్నమాట. బుక్స్ టాయ్స్ ఇవన్నీ ఫ్లవర్. చూడండి ఎంత బాగున్నాయా. ఇవన్నీ చూడండి బుట్టలు ఎంత బాగున్నాయా. ఇవన్నీ బుక్ స్టాల్ అనమాట. స్కూల్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ చిక్కుతాయి అన్నమాట. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. గ్లాస్కు సంబంధించినటువన్నీ ఈడుంటాయి. చూడండి మొత్తం లైటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దేవుని పట్టాలు కూడా ఉంటాయి అన్నమాట. సాయిబాబా ఫొటోస్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి వ్రతానికి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. ఏం చెక్ చేస్తాను వాళ్ళకు చూడండి. ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చూడండి ప్రతి ఒక్కటి సాయి సూపర్ బజార్లో దొరుకుతాయి అన్నమాట. మొత్తం ఇవన్నీ చిక్కుతాయి అన్నమాట. లాస్ట్లో మన అన్నీ చిక్కుతాయి అన్నమాట. తీసుకోవచ్చు. మొత్తం బ్యాగ్స్ వచ్చినాయి అన్నమాట. చూడండి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్లో చూడండి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలకి బాళ్ళు తీసుకుంటున్నాడు అనమాట. ఇవే ఎన్ని ఉంటాయంటే బొమ్మలు అన్నీ ఉంటాయన్నమాట. క్యాటు పనుకుందండి చూడండి. క్యాట్ కాదు పిల్లి పిల్ల. ఇంగ్లీష్లో చెప్పకూడదు, తెలుగులో చెప్పాల. చిన్న చిన్న సామాన్లు కూడా చిక్కుతాయి. చాలా చిన్న ఇడ్లీ కుక్కర్ అనమాట. చూడండి చాలా చిన్నది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇట్లా సామాన్లన్నీ తీసుకోవచ్చు. మేము ఉండేది 4 నెంబర్స్ కాబట్టి ఎక్కువ సామాన్లు తీసుకోము. చిన్న ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇదిగో చిన్నపిల్లలకి రియల్గా వంట చేసుకున్నట్లు చిన్న రోళ్ళు చిన్నవన్నీ ఇట్లా చూడండి ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. ఆయిల్ క్యాన్స్ మొత్తం ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. గ్లాసు అట్లా ఇవన్నీ పూజకి సంబంధించినవి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి దగ్గరలో తీసుకుంటారు అందుకోసం.